మంత్ర అనుష్ఠానం చేయాలి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే అష్టమి నాడు తెల్ల పువ్వులతోనూ, నవమి నాడు ఎర్ర పువ్వులతోటి, చతుర్దశి నాడు పసుపు పచ్చని పువ్వులతోటి అమ్మవారిని పూజించండి. ఈ కాలంలో ఒకటేమిటి, సంపదలు ఇస్తుంది. రెండవది, ఉద్యోగం వంటి కొలువు వంటి మంచి కోరికలు తీర్చి మిమ్మల్ని రక్షిస్తుంది. చతుర్దశి నాడు పూజిస్తే సత్సంతానము, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. భార్యాభర్తలు రోజు తగాదా పడుతూ తోసుంటా అంటే తోసుంటా అని తిట్టుకుంటున్నప్పుడు, పెంట పెరిగిపోయి తంటా వచ్చినప్పుడు, ఇంట్లో వంట లేనప్పుడు, నానాయాత్ర పడి కంట నీరు పెడుతున్నప్పుడు చతుర్దశి నాడు అమ్మవారిని పసుపు పచ్చని పువ్వులతో, అంటే చామంతి పువ్వులు, బంతి పువ్వులు, సువర్ణ గన్నేరు, పసుపు పచ్చని గన్నేరు, ఇటువంటి పుష్పములతో పూజించండి. పూజించేటప్పుడు 108 సార్లు తక్కువ కాకుండా ఈ మంత్రానుష్ఠానం చేయాలి. ఓ మై హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాయి వీరనదితాయే నమః. ఈ నవరాత్రులు అయిపోయాక ఆ తర్వాత గురువు ఇచ్చినటువంటి మంత్రం ఏదో ఒకటి అమ్మవారి మంత్రం, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః అని ఒక మంత్రం ఉన్నది, అమ్మ మంత్రం. ఆ మంత్రంతో ఈ ఆషాఢం అయ్యాక శ్రావణంలోనో, భాద్రపదంలోనో, ఆశ్వీజంలోనో ఈ మంత్రానుష్ఠానం చేసి చతుర్దశి నాడు ఈ పువ్వులతో పూజ చేయాలి. అప్పుడు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది. ఇక నివేదన ఏమిటి, అష్టమి నాడు పులిహార పెట్టమన్నారు. ఇందాక చెప్పినట్టుగా అష్టైశ్వర్యాలకి. నవమి నాడు దధ్యోదనం పెట్టమన్నారు, పెరుగన్నం పెట్టమన్నారు. పెరుగంటే ఉత్తిరే పెరుగు అన్నంలో కలిపేది కాదు, టాపు లేచిపోయే పోపు కూడా పెట్టాలి. పెద్ద సమస్య ఏంటంటే, నేను ఏదైనా ఆహారాన్ని వర్ణిద్దామంటే వీరు చక్కెర పొంగల్ గురించి వర్ణించారు, వీరు పులిహార గురించి వర్ణించారని ఇది మాత్రమే పట్టుకుని పూజ మర్చిపోయారు. వాడు ఎవడో సహా చెప్పినాడు, ఈ హాస్యం వాడు మిగులుతుంది తప్ప అసలు మిగతావన్నీ నేను కష్టపడి 2 గంటలు చెప్పిన ఉపన్యాసంలో అక్కడక్కడ పులిహారో దద్యోధనం గురించి చెప్పాను, అది మాత్రమే గుర్తుంటుంది, మీద మర్చిపోతారు. అలా మర్చిపోకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దధ్యోదనములో మంచి అద్భుతమైన పోపు పెట్టి, అది చిక్కని పెరుగుతో తయారు చేసి, బాగా పచ్చిమిరపకాయలు కూడా వేయాలి అందులో. పోపు వేసేటువంటి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు సరిగ్గా ఉంటేనండి ఆ పోపుకి టాపు లేచిపోతుంది అనమాట. ఈ టాపు కాదు, మంచి భోజనం దొరుకుతుంది. అటువంటి దాన్ని నవమి నాడు పెట్టాలి. ఇక చతుర్దశి నాడు గుడాన్న ప్రేత మానసావిడ, బెల్లముతో తయారు చేసిన ఆహారం. వ్యవహారంలో చక్కెర పొంగల్ అంటున్నా కానీ చక్కెర కాదు అక్కడ వేయవలసింది, గుడమే, బెల్లమే వెయ్యాలి. అయినా శర్కర అన్నం కింద భావిస్తున్నాం. మంచి బెల్లం తయారు చేసి దానితోటి నెయ్యి బాగా పోసి, ఎంత అన్నం ఉందో అంత నెయ్యి అలా పోసారు, కారిపోవాలి నెయ్యి. ఒకప్పుడు నెయ్యి తిన్నారు కాబట్టి ఆయన బొజ్జలా తయారైంది, లేకపోతే ఎలా ఉంటుందేంటి. కానీ తిన్న తర్వాత ఏం చేయాలంటే, మీరు తినండి, గుడాన్నం బాగా తినండి. జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు వేసి గుడాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి, అమ్మవారికి ఇంత పెట్టి మీరు ఇంత తినండి, కాదని అంటలేదు. కానీ తిన్న తర్వాత నాతో పాటు పరిగెత్తాలి ఓ 10 సార్లు. నడుస్తున్నప్పుడు రూట్ తప్పితే మళ్ళీ మీకోసం మేము కారు వేసుకురాలేము. కాబట్టి శుభ్రంగా నాతో పాటు పరిగెత్తాడు శుభ్రంగా. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, తినడం వల్ల పొట్ట రావట్లా, తిన్న తర్వాత నడవకపోవడం. ఎప్పుడు చూసినా తినడం, పడుకోవడం. ఇక్కడే కంచం, కంచం పక్కనే మంచం, ఇలా కంచంలో చెయ్యి కడగడం, మంచం ఎక్కడం. అప్పుడు ఏమవుతుందనమాట, ఇటు ఇటు పెరుగుతూ ఉంటాయి, కొండలు పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గురువు గారితో పాటు రోజు ఒక 5 మైళ్ళు 10 మైళ్ళు లేదా అప్పుడప్పుడు కేదారం ఎక్కడం, అవి చేస్తే ఆరోగ్యంగా చురుగ్గా ఉంటుంది శరీరము. ఇప్పటికి కూడా నేను కిందకు దూకేస్తూ ఉంటే నాకేం అవటం లేదంటే కారణం ఏంటనమాట, ఈ నడక ఎక్కువగా చేయటం వల్ల అనమాట. ఎక్కువ ఉంటే నడక, వెయ్యరు పడక. కాబట్టి జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే చతుర్దశి నాడు గుడాన్న ప్రేతమానసైన అమ్మవారికి గుడాన్న నివేదన చేయాలి. ఈ నివేదన వల్ల ఇంకొంచెం తొందరగా కోరికలు తీరుతాయి. అప్పుడప్పుడు అనిపిస్తుందట, ఈ పువ్వులు, ఈ నివేదన ఇవన్నీ అమ్మవారికి అవసరమానని. అమ్మవారికి కాదు, మనకి కోరిక ఉన్నంత వరకు పూజ చేయవలసింది. నీకు ఏ కోరిక లేనప్పుడు, నాకు ఏ ఉద్యోగం అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ధనం అవసరం లేదు, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం అవసరం లేదు, సంతానం అవసరం లేదు, ఏ కోరిక లేదు, నాకున్నదల్లా ఒకటే అమ్మ అనుగ్రహం అనుకున్నప్పుడు అసలు ఏ పూజ చేయక్కర్లేదు, కేవలం నమస్కారం చేస్తే చాలు. నమస్కరణ స్మరణ మాత్ర సంతుష్టిత అన్నారు ఆవిడ. అంటే ఒక్క నమస్కారము చేసి స్మరించినంత మాత్రం చేత సంతోషిస్తుంది, కోరిక లేనప్పుడు. కానీ కోరికలు లేకుండా ఎందుకుంటారు?